తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీ ప్రకటిస్తున్నట్టు చెప్పడంతో జాగృతి కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. సభ నుండి వ్యక్తి బయటికి వెళ్లి శక్తిగా వస్తా అంటూ శపథం చేశారు కవిత. ఈ సందర్భంగా రాజీనామా చేయబోతున్న అభ్యర్థిని కౌన్సిల్లో ఎక్కువ సమయం మాట్లాడటానికి అవకాశం కల్పించడం సభ మర్యాద అని జాగృతి సీనియర్ సభ్యులు తిరుపతిరావు అన్నారు. పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత చాలా మంది నాయకులు పార్టీలో చేరతారని ఆయన అన్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. ఇక్కడ కార్యకర్తల్లో చూస్తున్న ఈ ఏదైతే ఈ ఉత్సాహం ఉందో ఖచ్చితంగా దీనికి అవధులు లేవనే చెప్పుకోవాలి. ఎప్పుడైతే పార్టీ పెట్టబోతున్నాము దాంట్లో భాగంగా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మేము పాల్గొనబోతున్నాము అని చెప్పేసి కూడా కవిత ప్రకటించేశారు. పూర్తిగా ఇటు కార్యకర్తల్లో మాత్రం కొత్త ఉత్సాహమే వచ్చిందనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు రాజకీయాల్లో ఇది ఒక కొత్త పరిణామం అని చెప్పాలి. ఈ పరిణామంకి ఖచ్చితంగా కార్యకర్తలు కూడా తోడుంటాము అని చెప్పేసి ఈరోజు ఉదయం నుంచే జాగృతి ఆఫీస్ దగ్గరికి వచ్చి మరి సంబరాల్లో మునిగి తేలుతున్నారని చెప్పాలి. సో మనతో పాటు కూడా చాలామంది ఉన్నారు. సార్, ఎలా ఉండబోతుంది అంటారు? నిన్న మండలిలో అక్క మాట్లాడిన మాటలకి తెలంగాణ ప్రతి బిడ్డ బాధపడ్డారు, ఇంత అన్యాయం జరిగిందా అని చెప్పి కూడా ఒకసారి కన్ను విప్పారనే చెప్పుకోవాలి. దీని గురించి మీరేం చెప్తారు? ఎలా ఉండబోతుందంటారు అక్క కార్యాచరణ? ఇప్పుడు అక్క నిన్న ఏడిస్తే కొంతమంది సంతోషపడ్డారని తెలుస్తుంది. వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, మీరు ఏడిపించింది ఒక కవిత అక్కని కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 2 కోట్ల మంది ఆడబిడ్డలు ఏడిపించారు. మీరు అదందరూ గమనిస్తారు. తెలంగాణ ఆడబిడ్డలు రాబోయే రోజులు ఇవన్నీ గమనిస్తారు. ఖచ్చితంగా మిమ్మల్ని భూలోకంలోకి దొక్కేస్తారు, బొంద పెడతారు మీ పార్టీని. ముఖ్యంగా చెప్తాం, బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టేటట్టుగా రోజులు ముందు రానున్నాయి. మహిళలే మీ సంగతి ఎందుకు తెలుస్తుందని చెప్పి, ఎందుకంటే నువ్వు సొంత ఆడబిడ్డని సరిగ్గా చూసుకొని పరిస్థితి ఆ పార్టీలో ఉంది. మరి ఇంకా ఆడపిల్లలకి ఏం న్యాయం చేస్తారని ఆలోచన మహిళా లోకానికి అర్థమైంది. తెలంగాణలో ఉన్నటువంటి మహిళా లోకం మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో చేసుకోరు. కొంతమంది ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేసినట్టు కూడా మాకు తెలిసింది. చేసుకోరు, ఇలా అక్క ఏడుస్తుంది అనుకుంటారు మీరు. కానీ ఖచ్చితంగా మిమ్మల్ని ఇంట్లో ఒక రూమ్లో మీ అందరు కూర్చొని ఏడ్చే రోజులు ఖచ్చితంగా రప్పిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇదే సందర్భంగా కొంతమంది నిపుణులు కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు కావచ్చు మాట్లాడుతున్నది ఏంటంటే, అప్పుడు షర్మిల ఎవరైతే జగనన్న విడిచిన బాణం లాగా ఉండేనో, ఇప్పుడు కేసీఆర్ విడిచిన బాణం కవిత అని చెప్పేసి కూడా చాలామంది ప్రస్తావిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? అట్లాంటిది ఏం లేదండి. కవితక్క ఆత్మగౌరవం కోసం అనే బయటకు వచ్చింది. అక్కడ గౌరవం దక్కలేదు, నాకే గౌరవం దక్కలేదు. మరి మిగతా లేడీస్ పరిస్థితి, ఉద్యమకారుల కోసం ప్రశ్నిస్తే ప్రశ్నించొద్దంటారు, ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తే ప్రశ్నించొద్దంటారు, కొత్త తరాన్ని రావాలంటే రానివద్దంటారు. అక్కడ అక్కకు స్పేస్ లేనటువంటి పరిస్థితిలో కావాలని ఎలగొట్టిరు. అయినా కానీ చాలా రోజులు తెలుసుకున్న పరిస్థితి మనం చూసినాం. అయినా కానీ ఉన్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా ఎలగొట్టాలని ప్లాన్ చేసి గుంటనక్క అనే ఒక వ్యక్తి ఉండగా, ఆ గుంటనక్క కూడా ఎవరో కాదు, క్లియర్ చేస్తా. గుంటనక్కని మీకు తెలుసా? గుంటనక్క ఎవరు? గుంటనక్క అనే వ్యక్తి ఎంత ప్లాన్ చేసి సూత్రధారి. ఆయన సంతోషంగా ఉండొచ్చు, ఖచ్చితంగా మాత్రం రాబోయే రోజు అనుభవించక తప్పదు. అక్క, మీరు చెప్పండి, ఎలా ఉండబోతోంది? అండ్ నిన్న కౌన్సిల్లో మాట్లాడిన మాటలకి అందరూ బాధపడ్డారు, మీరేం చెప్తారు? నిజంగా కూడా తెలంగాణ ఆడబిడ్డలందరం కూడా బాధపడ్డాము. ఏదైతే కవితక్క గారు కంటతడి పెట్టినరో అది చూసిన తెలంగాణ ప్రతి ఆడబిడ్డ కూడా కంటతడి పెట్టినరు. ఈ రోజు ఇక్కడికి పెద్ద ఎత్తున మహిళలు రావడానికి కూడా కారణం ఒకటే, ఏంటంటే కవితక్క మీకు మేము ఉన్నాము, మీ కంటతడి మీరు ఒక్కరు కంటతడి పెడితే ఈరోజు తెలంగాణ ఆడబిడ్డ యావత్ తెలంగాణ లోకం మొత్తం కంటతడి పెట్టినట్టే. మీ మొహంలో చిరునవ్వే మేము చూస్తాము. ఎప్పుడు కూడా రాని రుద్రమాదేవిలాగా గర్జిస్తూనే ఉండాలి అని చెప్పడానికి ఈరోజు మేము వచ్చినాం. నిజంగా కూడా కవితక్క గారు ఒక మాట చెప్పారు, రేపు తెలంగాణ జాగృతి రాబోయే రోజుల్లో రాజకీయ శక్తిగా ఎదుగుతుంది. ఇది మంచి పరిణామం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అడుగడుగున అన్యాయమే జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు అన్యాయమే, అమరవీరుల కుటుంబాలకు అన్యాయమే. ఇలాంటి వాళ్ళందరినీ ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఉద్యమకారులు, వీళ్ళంతా కూడా ఒక మహిళలు. ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో పార్టీ కోసం పనిచేసి ఎవరికైతే ఆదరణ లేదో అట్లాంటి కార్యకర్తలు, అట్లాంటి క్యాడర్ అంటే ఈ రోజు కవితక్కతో ఉన్నది. అక్క పార్టీ రేపు తెలంగాణ జాగృతి రాజకీయంగా ఎదగబోతుంది అంటే మాలాంటి వాళ్ళందరికీ కూడా రేపు అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. కవితక్క గారు తప్పకుండా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఉద్యమకారుల పక్షాన్నే ఉన్నారు, మహిళల పక్షాన్నే ఉన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మంచి రాజకీయ ఒలవడికి ముందుకు శ్రీకారం చుట్టిన కవితక్క గారు అని ఈరోజు మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాం. జాగృతి సీనియర్ సభ్యులు తిరుపతిరావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా ఉండబోతుంది అంటారు? నిన్న కవిత మాట్లాడిన మాటల్లో చాలా వరకు నిజాలు ఉన్నాయి.
కానీ అవి పార్టీలో ఉన్నప్పుడు అంటే ఏదైతే పాత పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి ఇది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఏమంటారు? ఇప్పుడు వారు ఇదివరకే చాలాసార్లు చెప్పిండ్రు. పార్టీలో ఉన్నప్పుడు నేను చాలా విషయాలు చెప్పడం జరిగింది, అధ్యక్షుల వారికి లేఖలు కూడా రాయడం జరిగింది, అంతర్గత మీటింగ్లలో కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఉద్యమకారుల గురించి కానీ, పాత కార్యకర్తల గురించి కానీ, అవకాశాలు రాని వాళ్ళ గురించి కానీ, తర్వాత వివిధ పథకాల గురించి కానీ చాలా విషయాలు కేసీఆర్ గారితో స్వయంగా చెప్పడం జరిగింది. సరే, కొన్ని విన్నారు, కొన్ని వినలేదు. కాకపోతే ఏంటంటే ఆ లేఖ రాసినటువంటి ఎప్పుడు గతంలో తను లేఖ రాసేది, కానీ పర్టికులర్గా రాసిన సందర్భంలో అంటే పార్టీ సిల్వర్ జూబ్లీ తర్వాత వారు ఒక లేఖ రాయడం జరిగింది. అందులో చాలా విషయాలు చెప్పడం జరిగింది. వాటిని పార్టీ వాళ్ళే కావాలని లీక్ చేసిండ్రు. లీక్ చేయడం వల్ల ఈ వివాదం అనేది మొదలైంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు పార్టీ పెట్టబోతున్నారు. పార్టీ పెట్టిన తర్వాత అసలు ఇంతవరకు బీఆర్ఎస్ నుంచి నాయకులు కావచ్చు, అంటే బీఆర్ఎస్లో ఒక పట్టు ఉంది కవితకి, కానీ ఎందుకు మరి పట్టు ఉన్నప్పటికీ ఒక్కరు కూడా ఇంతవరకు జాగృతిలోకి వచ్చి జాయిన్ అవ్వలేదు అని అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు జాగృతి అనేది ఒక సంస్థగా ఉంది, ఎన్జిఓగా ఉన్నది, స్వచ్ఛంద సంస్థగా ఉన్నది. స్వచ్ఛంద సంస్థగా ఉన్నప్పుడు ఎవరు వస్తారంటే మామూలుగా ఏ పార్టీకి అఫిలియేషన్ లేనటువంటి వాళ్ళు, తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇట్లాంటి వాళ్ళు చేరడం జరుగుతుంది. ఒకసారి పొలిటికల్ పార్టీ అనౌన్స్ అయిన తర్వాత తప్పనిసరిగా ఆ సెక్షన్స్ అనేవి వస్తాయి, తప్పకుండా వస్తారు. అంటే ప్రస్తుతం ఈ సంప్రదింపులు జరుపుతున్నారంటారా? అంటే ఎలాగో పార్టీ పెట్టబోతున్నారు, ఇప్పటికే చాలామందిని కలిశారు, చాలా సీనియర్ నేతల్ని కలిశారు, ఇంకా నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటారు? ఎప్పటిలోపు అంటే ఇప్పుడు February 14 వరకు ఈ జనం బాట ఉంటుంది, ఆ తర్వాత పార్టీ అనౌన్స్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? అంటే ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంది, 2 గంటల నుంచి మొదలవుతుంది. సో అందులో డిసైడ్ అవుతుంది పార్టీ విధి విధానాలు ఎట్లా ఉంటాయి, ఏ రకంగా ఏ రోజు అనౌన్స్మెంట్ అనేది డిసైడ్ అయితే తప్పనిసరిగా నాకు ఉన్నంత వరకు అయితే సాధ్యమైనంత తొందరనే అనౌన్స్మెంట్ ఉంటుంది. ముఖ్యంగా ఆవిడ మాట్లాడిన మాటల్లో ఇటు కేసీఆర్ని కావాలనే వెన్నుపోటు పొడుస్తున్నారు పార్టీ అంతర్గతంగా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అంటే మీరు ఆల్రెడీ సీనియర్ సభ్యులు అప్పటి నుంచో కవితక్కతో ఉన్నారు కాబట్టి అసలు ఏం జరిగిందంటారు? అసలు ఎందుకు ఆ లెటర్ అంటే డిసిప్లినరీ లెటర్ వచ్చే వరకు ఇదంతా ఎందుకు వెనకే ఉండిపోయింది, అంటే అంతర్గతంగా ఉండిపోయింది అంటారు? ఇప్పుడు ఇదంతా ఏంటంటే అండి, జైలుకు